హైదరాబాద్ లో దీపావళి సందడి నెలకొంది. కొనుగోలుదారులతో టపాసుల దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే టపాసుల రేట్లు భారీగా పెరిగాయి. రేట్లు తగ్గినా టపాసుల సేల్స్ మాత్రం తగ్గలేదు. మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా దీపావళి సంబరాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఇటు సిటీలో ఉన్నటువంటి క్రాకర్ షాప్స్ దగ్గర ఎక్కడ చూసుకున్నా కూడా కోలాహలమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు ఉప్పల్ కానివ్వండి, దాంతోపాటు ఇటు బేగం బజార్ కానివ్వండి, సికింద్రాబాద్ సనత్ నగర్ మార్కెట్లో అయితే మొత్తం క్రాకర్స్ దుకాణాల దగ్గర అంతా కూడా ఒక సందడి వాతావరణం కనిపిస్తుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కాస్త రేట్లు పెరిగినప్పటికీ కస్టమర్లు మాత్రము బాణాసంచా కొనడానికి మాత్రము క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. రైట్ నేను ఉప్పల్ బగాయత్లో ఉన్నాను. సో ఉప్పల్ బగాయత్లో మనము చూడొచ్చు, ఇటు కస్టమర్ల కోసం అన్ని రకాలైన క్రాకర్స్ ని ఇప్పటికే ఇటు వ్యాపారులు అయితే అందుబాటులోకి పెట్టినటువంటి పరిస్థితి. సో ఈసారి సేల్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, వ్యాపారం ఎలా జరుగుతుంది, ఇంటి కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి వ్యాపారులు వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసి ఈసారి సేల్స్ ఎలా ఉన్నాయి, ఏంటి? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నగరవాసులందరికీ హ్యాపీ దివాళీ. సో బగాయత్ ఉప్పల్ అసోసియేషన్లో మేము శ్రీ లక్ష్మీ నరసింహ ఫైర్ వర్క్స్ అని పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం మేము ఇక్కడనే ప్లేస్ చేస్తాము. అసోసియేషన్ తరపు నుంచి మాకు చాలా సపోర్ట్ ఉంది. అండ్ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి కంపారిజన్ ఏంటి అంటే, కంపేర్గా ఈ ఇయర్ చాలా బాగుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీకెండ్, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే అనేది ఒక బెస్ట్ టైం నేను యాక్చువల్లీ. సో దాని పూర్వంగా కస్టమర్ వాకింగ్ జరగడం కూడా బాగానే జరిగింది, కొనడం కూడా బాగానే. కొంతమందికి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, మండేనా ట్యూస్డేనా అనే ఫెస్టివల్ కానీ. బట్ అదర్వైజ్ చూసుకుంటే వాకింగ్స్ కానివ్వండి, ఫెస్టివల్ వైజ్గా వైబ్ కానివ్వండి, పర్చేస్ చేయడం కానివ్వండి, బయింగ్ ప్యాటర్న్ అందరిది కూడా చాలా బాగుంది కంపేర్ టు లాస్ట్. చెప్పండి, మీ ఉప్పల్ బగాయత్లో పెట్టారు, ఎలా ఉన్నాయి? తొలిసారి ఉప్పల్ బగాయత్లో రెసిడెన్సీ వారి కోరిక మేరకు మేము ఇక్కడ వీళ్ళకు ఇవ్వడం జరిగింది ఈ ప్లేసు. వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు, మేము మంచి పటాకులు అమ్ముతాం, శివకాశి నుంచి ఫ్రెష్గా తెచ్చి అమ్ముతామని చెప్పారు. వాళ్ళని కూడా వీళ్ళందరూ మేము టీమ్ మెంబర్స్ అంతా, అసోసియేషన్ సభ్యులంతా ఒకసారి కూర్చొని వీళ్ళతో మాట్లాడి, ఎందుకంటే ఉప్పల్ బగాయత్ ఎంత మంచి పేరు ఉందో, మీరు పటాకులు కూడా అంత మంచిగా పెడితేనే మాకు పేరు వస్తుంది, లేదంటే మీరు ఏదో సెకండ్ హ్యాండ్ పెట్టి పోయిన సంవత్సరం అంత ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళకు ఎవరైతే షాపులు పెట్టారో వాళ్ళకు చెప్పడం జరిగింది. స్పెషల్స్ పెట్టారు ఇక్కడ అందుబాటులో. సార్ ఇప్పుడు కిడ్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మన స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఒక సీక్వెన్స్ ఆర్డర్స్లో పెట్టామంటే ఒక స్పార్కిల్స్ నుంచి బాంబ్స్ వరకు కూడా ఫ్యాన్సీ ఐటమ్స్, అంటే బటర్ఫ్లై అని చెప్పుకోవచ్చు, ట్వింక్లింగ్ స్టార్స్ అని చెప్పుకోవచ్చు, టార్చ్ అని చెప్పుకోవచ్చు, ఫాగ్ అని చెప్పుకోవచ్చు, అంటే డిఫరెంట్ మల్టిపుల్ స్టాక్స్. అయితే ఇప్పుడు నేను ఏదైతే ప్రోడక్ట్ చెప్తున్నానో 95 to 98% వరకు ఉండే అన్నీ కూడా స్టాండర్డ్ బ్రాండే మన దగ్గర. సో మనం మ్యాక్సిమం 100% అక్యురసీగా స్టాండర్డే మెయింటైన్ చేయడానికి మనం ట్రై చేసాం, మేము పెట్టాం కూడా, సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసాం. సో ఈసారి ఫస్ట్ టైం మన బగాయత్ అసోసియేషన్లో బగాయత్ కాలనీ వాసుల కోసం పెట్టినటువంటి ఈ స్టాల్ని సో మేము ఈ యాజమాన్యాన్ని కూడా అభినందిస్తున్నాము. సో ఇక్కడ వీళ్ళు పెట్టినటువంటి ఈ స్టాండర్డ్ కంపెనీ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సో ఒక సీక్వెన్సీ ప్రకారంగా రకరకాల బాంబుల కాడ నుంచి, తర్వాత చిన్నపిల్లలకి సంబంధించినవి కానీ, పెద్దవాళ్ళకి సంబంధించినవి కానీ, 240 షార్ట్స్ వరకు కూడా ఇక్కడ వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి. సో అదేవిధంగా వీళ్ళు కూడా మంచిగా ఎర్న్ చేయాలని, సో నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు ఇలాంటి స్టాల్స్ ఇదే అసోసియేషన్ ప్లేస్లో ఒక 10 వరకు రావాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. మొత్తానికైతే ఇటు సిటీలో ఉన్నటువంటి అన్ని క్రాకర్స్ షాప్ దగ్గర అంతా కూడా ఒక సందడి వాతావరణం నెలకొంది. సో మొత్తానికైతే ఇటు భాగ్యనగర వాసులు దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి అయితే సిద్ధమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ వంశీతో నుమాన్, ABN ఆంధ్రజ్యోతి.